ఎప్పుడు కూడా పచ్చళ్ళకు చేసుకునేటప్పుడు డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు మెంతులు ఆవాల పిండి వేయించుకోవాలంటే ఒకటి మెంతులు వేసుకుంటే 2 ఆవాలు వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూశారు కదా, ఈ గరిటెతోటి ఒకటి మెంతులు వేసాను, దీంతో 2 ఆవాలు వేస్తాను. అయితే ఇవి సగం వేగాక వేయించుకోవాలి. అప్పుడు ఈవెన్గా వేగుతాయి. ఆవాలు తొందరగా వేగిపోతాయి కదండి, అందుకోసమని ఈవెన్గా వేగాలి అంటే ఆవాలు ఇవి మెంతులు సగం వేగిన తర్వాత వేయాలి. చూసారా, కొద్దిగా రంగు మారుతోంది. ఇప్పుడు చూడండి, 2 ఆవాలు. చూసారా, చిటపట్లాడుతూ ఉన్నది. అలాగే నేను ఇందులో పాలింగు ముద్ద వేసుకున్నానండి, నూనె కూడా కాచుకున్నాను. వేగిపోయే ఆపేస్తాను. అలాగే నూనె కూడా ఆపేసాను. ఈ ఇంగువ వీటితో పాటు మిక్సీ పడతాను. మామిడికాయల్ని తెచ్చిన తర్వాత ఇలా నీళ్ళల్లో వేసేసుకోవాలండి. కడిగేసుకోవాలి, శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకోవాలి, తడి అనేది ఉండకూడదు. ఇలా తుడిచేసుకోవాలి తడి లేకుండా కాయల్ని. ఏ మాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి ఖచ్చితంగా పాడైపోతుందండి, అందులో అనుమానం లేదు. పచ్చడి పాడైపోవడానికి 3 రీజన్స్ అండి. ఒకటి, తడిగా ఉండడం, మనం పెట్టుకునే డబ్బాలు కానీ చేసుకునే విధానంలో తడి తగిలిందంటే అదొకటి. రెండోది ఏంటంటే ఉప్పు సరిపోకపోవడం. మూడోది నూనె తక్కువ అవడం. ఈ 3 రీజన్స్ వల్ల కూడా పచ్చడి పాడవుతుంది. నేను లాస్ట్ టైం మీకు బెల్లం మాగాయ చేసినప్పుడు చెప్పాను, అదే మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను. అవసరమైతే కాయల్ని కాసేపు ఫ్యాన్ గాలికో ఎండలోనో పెట్టుకోండి, కాస్త ఆరుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? కాసేపు ఆరనిద్దాము. చక్కగా ముచ్చికి తీసేసుకుని చూడండి, చాలామందికి ఇలాంటి పీలర్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ పీలర్ తోటి చాలా బాగా వస్తున్నాయండి. ఎంత బాగా వస్తున్నదంటే నేను మాగాయ ముక్కల్ని కూడా దీంతోటే నేను పీల్ చేసేసాను అనమాట. చాలా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. అసలు పల్చగా ఒక్క రోజులో ఎండిపోతున్నాయండి మామిడికాయ ముక్కలు. నేను ఆల్రెడీ మాగాయ పెట్టేసేసాను. నేను ఇది మీకోసం అని చెప్పి మళ్ళీ చేసి చూపిస్తున్నాను అనమాట. అది ఫ్రెండ్స్, చూసేయండి ఎంత బాగా మీకు ముక్కలు వచ్చేస్తాయో. నేను లాస్ట్ టైం పెట్టినప్పుడు ఏమైందంటే ఇలాగే కాయలు పెద్దవి కదండి, పొడుగు పొడుగ్గా తాళ్ళు మాదిరిగా ఉందన్నమాట. అయితే ఈసారి ఏం చేశానంటే చాకుతోటి ఘాట్లు పెట్టాను, చిన్న ముక్కలుగా చేశాను అనమాట. కాయకి 3 ఘాట్లలాగా పెట్టి చేశాను. కాబట్టి ఏమైందంటే ఈసారి కొంచెం చిన్న ముక్కలుగా వచ్చాయి. చూసారు కదా, ఇలాగా ఘాట్లు పెట్టానమాట. ఘాట్లు చుట్టూరా ఘాట్లు పెడితే చక్కగా చిన్న ముక్కల్లాగా వచ్చాయన్నమాట. లాస్ట్ టైం పెట్టింది ఏమైందంటే నేను పెద్ద పెద్ద పొడుగుగా, కాయ ఎంత పొడుగ్గా ఉందో అంత పొడుగు ముక్కలు వచ్చేసాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఈసారి ఏం చేశానంటే
ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. అది ఫ్రెండ్స్, మొత్తం కాయలు తొక్కలు తీసేసుకుని చూసారా ఎలా తీస్తున్నానో చక్కగా వచ్చేస్తున్నాయండి. హాయిగా ఎన్ని కాయలైనా సరే ఇలాంటి పీలర్ ఉందనుకోండి, నిమిషాల ప్రకారంగా మనము మాగాయ ముక్కల్ని తరిగేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. అంటే కత్తిపీటతోటైతే కొంచెం లావుగా వస్తాయండి. చూశారు కదా చిన్న ముక్కలుగా ఎలా వస్తున్నాయో. నేను ఘాట్లు పెట్టడం వల్ల చిన్న ముక్కలుగా వస్తున్నాయి అన్నమాట. లేకపోతే పొడుగ్గా తాడు మాదిరిగా వచ్చాయన్నమాట. మొన్నటిసారి ఇంట్లోకి పెట్టినప్పుడు తాళ్ళు మాదిరిగా వచ్చాయి. అందుకని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతేనే కానీ తెలియదు కదండి. మామూలుగా అయితే ఎప్పుడూ నేను కత్తిపీటతో కోసేస్తాను. అయితే ఇంకా ఈసారి ఈ పీలర్ బాగుంది కదా అని చెప్పి చక్కగా కూర్చున్న చోటే అయిపోతుంది అని చెప్పి చేసేసానన్నమాట. చూసారా ఎంత చిన్న చిన్న ముక్కలు పల్చగా వస్తున్నాయి. చక్కగా ఊరిపోయి మనకి ఒక్కరోజు ఎండలో పెట్టానండి మాగాయకి. చాలా 3 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉప్పులో పోసుకోవాలి. 3 రోజులు ఉప్పులో ఊరాలి. కానీ 3వ రోజు నాలుగో రోజు తీసి ఒక్కరోజు మంచి ఎండ వచ్చిందనుకోండి, పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. నేను అంతే చేశాను ఫ్రెండ్స్. మీకు ఈ మాగాయ పెడుతున్నాను కదా, చూశారు కదా. నేను ఈ గ్లాస్ తోటి నేను 4 కాయలు తీసుకున్నాను. మీరు చూశారు కదా, 4 కాయలు పెద్ద కాయలు తీసుకున్నాను. ఆ కాయలకి ఈ గ్లాస్ తోటి గ్లాసుడు ఉప్పు పోసాను అన్నమాట. ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక 100 గ్రాములు అనుకోవచ్చు. ఒక 100 గ్రాములు ఉప్పు పోసాను. అంతకంటే అవసరం లేదు. కావాలంటే మీకు మళ్ళీ పచ్చడి మనం మాగాయ కలుపుకుంటాం కదా, కలుపుకునే రోజు తక్కువ పడితే కనుక వేసుకోవచ్చు. చూసారా, 2 చెంచాల పసుపు వేసేసి చక్కగా 2 చేతులతోటి కలుపుకోవాలి మనం. లేకపోతే సరిగ్గా కలవదన్నమాట. 2 చేతులతోటి చక్కగా కలిపేసేసుకుని హాయిగా డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవడమే. చిన్న చిన్న ముక్కలు చూసారు కదా ఎంత పలుచగా వచ్చాయంటే అంత పలుచగా వచ్చాయండి. చాలా చాలా బాగా వచ్చింది. మాగాయ టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఇది నేను వీడియో చేసేటప్పటికి టేస్ట్ చూశాను నేను. చాలా 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 బాగుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. గోదావరోళ్ళం కదండి, మేం గోదావరోళ్ళమండి, మాకు పచ్చళ్ళంటే ప్రియమండి. అదండి, ఎన్ని రకాల పచ్చళ్ళు పెడతామో నేను చూపించలేదు కానీ బెల్లం మాగాయి, ఆవకాయ ఒకటి చూపిస్తానండి. రేపు ఎల్లుండిలో ఆవకాయ పెడతాను. ఆవకాయ పెట్టింది కూడా చాలా ఈజీగా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఎలా పెట్టుకోవచ్చో నేను చూపిస్తాను. అంత ఈజీగా పెట్టుకోవచ్చండి. ఇంకా ఆ తర్వాత నేను ఇంకా ఎక్కువ పెట్టట్లేదండి. ఇదివరకు అయితే పిల్లలు ఉండేవారు కాబట్టి 5-6 రకాలు పెట్టేదాన్ని. పచ్చ ఆవకాయ అని, తర్వాత నువ్వుల ఆవకాయ అని చెప్పి, తర్వాత 2-3 రకాలు పెట్టేవాళ్ళం అండి. ఇంకా మొత్తం అన్నీ 5-6 రకాలు మొత్తం అన్నీ కలిపితే కాయ ఆవకాయ కూడా పెట్టేవాళ్ళం అండి. ఇంకా అసలు ఇంకా పిల్లలు ఎవరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆడపిల్లలకి ఇంకా వాళ్ళ ఇళ్లలో అత్తగారులు పెడుతున్నారు కదండి, ఇంకా నా అవసరం రావట్లేదు. ఎప్పుడైనా టేస్ట్కి నేను పెట్టింది మాత్రం ఇస్తాను. బెల్లం మాగాయ మాత్రం వాళ్ళకి ఎవరికీ రాదండి. అది పెట్టడంలో నేను మాత్రమే స్పెషలిస్ట్ని. అందువల్ల బెల్లం మాగాయ మాత్రం ఖచ్చితంగా నేనే పెట్టిస్తానన్నమాట వాళ్ళకి. చూసారా, 3వ రోజు అనమాట ఇది.
మూడో రోజుకి నేను ముక్కలు చక్కగా పిండేసేసి ఎంతో ఊట రాలేదండి ఇవాళ రేపు కాయల్లో పెద్ద ఊట రావట్లేదు, మీకు తెలుసు కదా. ఓ 50 100 కాయలైతే కానీ నా 3కి 4 కాయలకి ఏం ఊట వస్తుందండి నా మొహం, అంతేనా కాదా? అందుకని ఎక్కువ ఊట రాలేదండి. సో ముక్కల్ని ఇలాగా కంచంలోకి తీసేసుకుని ఎండబెట్టేస్తున్నాను అనమాట. నేను చెప్పాను కదండి, నేను మీకు ఆల్రెడీ పెట్టేసుకున్నాను. నేను మాగాయి మీకు చూపించడం కోసమని నేను మళ్ళీ పెడుతున్నాను. ఇంకా టాప్ ఫ్లోర్లో మాది 2 అంతస్తుల డాబా అండి, అందుకోసం అని చెప్పి నేను ఎక్కలేక మా వారికి ఇచ్చి ఎండలో పెట్టమన్నాను. చక్కగా 2-3 గంటల్లో ఎండిపోయాయి, కానీ సాయంత్రం దాకా ఉంచమన్నాను అనమాట. మళ్ళీ ఎరువెరువిలా అయిపోతే తినలేమండి. చెప్పాను కదా, మా అమ్మగారైతే చాలా కరకరలాడీలా ఎండబెట్టేసేవారండి. మళ్ళా మాగాయి ఊరడానికి నెల రోజులు పట్టేది. నేను చెప్పాను, ఇలా కాదమ్మా ఇలా చెయ్యాలి అని చెప్తే అప్పటి నుంచి మా అమ్మగారు కూడా అలాగే పెట్టడం మొదలుపెట్టారు. చక్కగా ఒక్కరోజే ఎండలో పెట్టేసుకున్నామనుకోండి, పొద్దునుంచి సాయంత్రం దాకా ఓ కవర్ మీద ఆరబోసేసుకున్నామనుకోండి సరిపోతుంది. ఇంకా చక్కగా మనకు వెంటనే కలుపుకొని తినేసే విధంగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. నాకు పచ్చళ్ళు పెట్టడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి, నేను చేసి అమ్ముతూ ఉంటానన్నమాట. అలాగే చూసారు కదా, ఇంగు నూనె కాచుకున్నాను. దగ్గర దగ్గర ఒక 1/2 కిలో నూనె పోసేసుకుని అందులో పాలింగు కూడా వేసి కాచుకున్నాను అనమాట. అలాగే కాచి చల్లార్చి ఉంచుకున్నాను. మెంతిపిండి ఆవపిండి కూడా కొట్టేసుకున్నాను కదండి. చక్కగా ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది. మెంతులు ఆవాలు కలిపిన పిండి 2 చెంచాల ఆవపిండి మెంతుల పిండి వేశాను. ఆ తర్వాత ఒక గ్లాసుడు కారం పోసాను. పాలింగు వేసిన నూనె చూశారు కదా, అలాగే అందులో అది మెంతులు ఆవాలతో పాటు మిక్సీ పట్టేశాను. అంతేకాకుండా మా ఇంట్లో ఇంగువ ఎక్కువ తింటారండి, టేస్టు ఇష్టం బాగా. అందుకోసం అని చెప్పి నేను మరి కొంచెం నూనెలో చూశారు కదా పొడింగు కూడా వేసుకున్నాను. పొడింగు వేసుకుని కలుపుకున్నాను అనమాట. మొత్తం చల్లారిన తర్వాత చక్కగా మాగాయి కలిపేసేసాను. చూసారు కదా, ఒక గ్లాసుడు కారం పోసాను. 4 కాయలు ముక్కలు చూసారు ఎన్ని అయ్యాయో అంతా చేస్తే. దాదాపు ఒక 1/2 కిలోనో 1 కిలో నూనె అవుతుంది, కిలో పచ్చడి అవుతుందండి ఉజ్జాయింపుగా. అంటే ఏంటంటే మనము నూనె కూడా పోస్తాం కాబట్టి అవన్నీ కూడా లెక్కేసుకుంటే 1 కేజీ పచ్చడి అయినట్టు అనుకోండి. సో అలా కలిపేసేసాను. ఊట కూడా పోసేసి చక్కగాను ఇంగువతోటి సహా కలిపి మూకుట్లోంచి ఊడ్చి కలిపేసేసానండి. అసలు చాలా 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 అద్భుతంగా ఉంది. మామూలుగా కాదు, మాటలతో చెప్పలేను నేను. గోదావరిలోకి స్పెషల్ అండి, మాటలు కాదు. మాగాయి పెట్టడం అంటే ఒక పెద్ద ప్రహసనం అన్నమాట. చూసారు కదా, మొత్తం ఇంకా అసలు ఆలోచించే పని లేదు. 1/2 కిలో నూనె పట్టేసిందండి. ఎందుకంటే ఊట తక్కువ ఉంది కదండి, అందుకోసం అని చెప్పి మొత్తం నూనె పట్టేసిందనమాట. చక్కగా చాలా చాలా బాగుందండి పచ్చడి. కారం వచ్చేసి నేను 3 మ్యాంగోస్ కారం వేశాను. నేను మీకు చూపించలేదు కానీ కవర్లోంచి వేసేటప్పుడు 3 మ్యాంగోస్ కారం వేశాను. అది కమ్మగా ఉంటుంది కదండి, అందువల్ల కొంచెమేమో ఆశీర్వాద కారం వేశాను. ఆల్మోస్ట్ 3 మ్యాంగోస్ కారమే ఎక్కువ, 30% 3 మ్యాంగోస్ కారం, 15% ఏమో ఆశీర్వాద కారము వేశాను. కొంచెమన్నా చుర్రుమనాలి కదండి,
అందులోనూ మాగాయ ఊరే కొద్దీ కొంచెం చెప్పబడుతుంది. అందువల్ల మనము కారం బాగా అంటాలంటే చక్కగా మరి కాస్త కారం వేసుకోవాలి. ఇలా చేయి పెట్టి కలపందే పచ్చడి సెట్ కాదండి. పచ్చళ్ళకైనా పులిహోరకైనా చెయ్యి పెట్టందే రుచి అనేది రాదండి. రెండు చక్కగా చెయ్యి పెట్టి పిసికి కలిపితేనే అందులో ఉండే ముక్కలకి ఉన్న ఉప్పు ఊటలో పచ్చట్లో కలిసి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అర్థమైంది కదా మీకు ఫ్రెండ్స్? ఇలా చేతితోటి చక్కగా కలిపేసుకోవాలి. చెయ్యి పెట్టందే పచ్చళ్ళ పని అవ్వదండి. అది ఫ్రెండ్స్, చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మాగాయ ప్రహసనం కంప్లీట్ అయింది కదా. ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు కనుక నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో తీయడం ఎంత కష్టమో ఎడిటింగ్ చేయడం అంతకన్నా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు టైము కరెక్ట్గా 1:30 అయిందండి రాత్రి. ఏదన్నా చేసి సాధిద్దాము, ఆడవాళ్ళం ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా చేద్దామని ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.